ఐపీఎల్ 18వ సీజన్ ఊహించినట్టుగానే రసవత్తరంగా సాగుతోంది. మెగా వేలం తర్వాత దాదాపు ప్రతి జట్టు కూర్పు మారిపోవడంతో ఎవరిని ఫేవరెట్గా చెప్పలేని పరిస్థితి. అందుకే సగం టోర్నీ ముగిస్తే తప్ప ఏ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్తుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయలేం. ఈ సీజన్లో ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఈ 4 రోజుల్లో మొత్తం 10 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. ఈ 4 రోజుల్లోనే చాలా జట్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. ప్రస్తుతం 5 జట్లు ఒక్కొక్క విజయంతో మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. మిగతా 5 జట్లు ఓడిపోయి చివరి 5 స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 పాయింట్లు 2.2 రన్ రేటుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 2.2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఒక్కో మ్యాచ్లో ఓడిపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్తోనే బోని కొట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.13 రన్ రేటుతో 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 2 పాయింట్లు 0.55 రన్ రేటుతో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 2 పాయింట్లు 0.49 రన్ రేటుతో 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు 0.37 రన్ రేటుతో 5వ స్థానంలో ఉంది. సిఎస్కే 3వ స్థానంలో ఉండగా తాజాగా ఎక్కువ పరుగులు సాధించి విజయం సాధించడంతో పంజాబ్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. సిఎస్కే త్వరగా టార్గెట్ను ఛేదించి ఉంటే వారు మొదటి 2 స్థానాలను దక్కించుకునేవారు. లక్నో -0.37 రన్ రేట్తో 6వ స్థానంలో, ముంబై -0.49 రన్ రేట్తో 7వ స్థానంలో, గుజరాత్ -0.55 రన్ రేట్తో 8వ స్థానంలో, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా -2.13 రన్ రేట్తో 9వ స్థానంలో, రాజస్థాన్ -2.20 రన్ రేట్తో 10వ స్థానంలో ఉన్నాయి. ఒక్కొక్క జట్టు 14 మ్యాచ్లు ఆడనుండగా లీగ్ స్టేజ్ ముగిసేసరికి తొలిగి 4 స్థానాల్లో నిలిచే జట్లు ప్లే ఆఫ్ రౌండ్స్కు చేరుకుంటాయి. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. తొలి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. అదే సమయంలో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది.